పెను ప్రమాదం. ఒక్కసారిగా ఎగిసిపడ్డ అగ్నికీలలతో రాజేంద్రనగర్ సర్కిల్ ఉలిక్కిపడింది. సర్వారెడ్డి కాలనీ గ్రీన్లోని ఒక డెకరేషన్ గోదాములో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాములో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ కారణంగా మంటలు క్షణాల్లో విలయతాండవం చేశాయి. ఆకాశాన్ని తాకుతున్న నల్లటి పొగతో కాలనీవాసులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజేంద్రనగర్ ఎస్ఎఫ్ఓ నా పేరు చంద్రనాయక్. నా పేరు. మాకు కంట్రోల్ రూమ్ నుంచి మాకు కాల్ వచ్చింది అప్పుడే 8:20 అట్లా. మా ఉన్న పరిధిలో ఎంపీటీ ప్లస్ వాటర్ బ్రోజర్ 2 టర్న్అవుట్ చేపించి ఇక్కడ డెకరేషన్ ఫ్లవర్ డైమండ్ డెకరేషన్ ఫ్లవర్ గోడౌన్ లో ఫైర్ అవుతుందని చెప్పి వాళ్ళు ఇమీడియట్లీ గా మా 2 వెహికల్ టర్న్అవుట్ చేసిన వెంటనే వచ్చేసరికి ఇక్కడ కొద్దిగా ఫైర్ చాలా ఎక్కువ ఉంది. అంతలో మా సిబ్బంది కలిసి మొత్తం అందరూ కంట్రోల్ చేశారు ఫైర్. మరి ఇమీడియట్లీ గా ఇంకో వాటర్ కూడా మన చంద్రంగుట్ట నుంచి ఇంకా లంగారావు నుంచి కూడా ఇమీడియట్లీ గా టర్న్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఫైర్ కంట్రోల్ లో ఉంది. ఎన్ని ఫైర్ ఎగ్జాంట్ వచ్చాయి? మొత్తం 4 ఫైర్ ఇంజన్ వచ్చింది. సుమారు ఏ టైంలో ఈ ఫైర్ ఎగ్జాంట్ అయింది? 8:20 కల్లా మాకు కాల్ వచ్చింది. మేము ఇమీడియట్లీ గా 2 మినిట్స్ లో రీచ్ అయినాము. ఇప్పుడు మొత్తం అదుపులోకి వచ్చేసి ఫైర్ అయితే మొత్తం అదుపులోకి వచ్చింది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు